కేఏ పాల్ గారు మీడియా ముందుకు వచ్చినప్పుడు కాస్త విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. నాకు ఆ దేశం ప్రెసిడెంట్ తెలుసు, ఈ దేశం ప్రెసిడెంట్ తెలుసు, నేను యుద్ధాల్ని ఆపాను అని చెప్తూ ఉంటాడు. అది చూసి ఆడియన్స్ అండ్ అతన్ని ఇంటర్వ్యూ చేసే మీడియా వాళ్ళు నవ్వుతూ ఉంటారు. కానీ గైస్, మీరు చెప్తే నమ్మరు, అతను చెప్పినవన్నీ అక్షరాల నిజాలు. కేఏ పాల్ గారు ప్రెసెంట్ మనకు కమెడియన్ లాగా కనిపిస్తున్నారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం అతను నిజంగానే ఒక లెజెండ్. నిజంగానే ఆ కాలంలో పాల్ గారి కోసం దేశాల ప్రెసిడెంట్లు వెయిట్ చేసేవారు. ఇతను నిజంగానే తను స్థాపించిన గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ద్వారా యుద్ధాల్ని ఆపగలిగారు. ఈవెన్ అమెరికాలోని పెద్ద పెద్ద మినిస్టర్లు, ప్రెసిడెంట్ కూడా కేఏ పాల్ ని ఒక విఐపి లాగా చూసేవారు. మీరు చెప్తే నమ్మరు, ఒకసారి వైట్ హౌస్ దగ్గర మీటింగ్ పెడితే కేఏ పాల్ ని చూడడానికి 11 లక్షల కంటే ఎక్కువ మంది వచ్చారు. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మీటింగ్. అలాంటి కేఏ పాల్ ని ప్రెసెంట్ మన తెలుగు మీడియా ఒక కమెడియన్ ని చేసింది. అతను ఇలా మారడానికి కారణం ఎవరు? అతనితో ఏమై ఉంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి.